హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం అమరావతికి ఆహ్వానం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే ఈశ్వర్ ఒక సస్పెండెడ్ సీఐ. అతని భార్య ధన్య బాలకృష్ణ, మరదలు సుప్రీత అండ్ విజ్జు. సుప్రీతకి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని పిచ్చి ఎక్కువ. అందుకోసం ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్లో దయ్యంతో డే అండ్ నైట్ అనే కాన్సెప్ట్తో వీడియోలు షూట్ చేసి కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. అలా ఒకసారి పాత బస్తీలోని డెవిల్స్ హోమ్ అనే భవనంలో సుప్రీత చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయిపోతుంది. అప్పుడే ఆమెకు ఒక అజ్ఞాత వ్యక్తి నుండి కాల్ వస్తుంది. దయ్యాలు ఉన్నాయని నేను లైవ్ లో నిరూపిస్తాను, మా ఊరు అమరావతికి రండి అని ఆహ్వానిస్తాడు. మరింత పాపులారిటీ కోసం సుప్రీత తన కుటుంబంతో కలిసి అమరావతి గ్రామానికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఆ కుటుంబానికి ఎదురైన వింత సంఘటనలు ఏమిటి, అమరావతిలోని జమీందారీ వంశ వారసురాలు ఎస్తర్ను చంపింది ఎవరు, ఎస్తర్ కుటుంబానికి ఈశ్వర్ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, సిఐగా ఈశ్వర్ సస్పెన్షన్ కి కారణం ఎవరు అనేది మిగిలిన కథ. అమరావతి అనే గ్రామంలో రాత్రి జరిగే ఒక హర్రర్ సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, హైదరాబాద్ టు అమరావతి జర్నీ, లవ్ సీన్స్, యూట్యూబ్ వీడియోలు ఇలా సరదాగా సాగుతుంది. అయితే అమరావతికి చేరుకున్నాక అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ను పెంచుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఏస్తర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. ఒక ఆత్మ ఎందుకు పగ తీర్చుకోవాలి అనుకుంటుంది అనే విషయాన్ని ఎమోషనల్గా చూపించారు ఈ సినిమాలో. క్లైమాక్స్ ఓకే. ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో చూపించారు. అది తీయకపోవడమే మంచిది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏస్తర్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఎడిటింగ్, రొటీన్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5.